నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నీతులు చెప్పినంత ఈజీగా పాటించలేరన్నమాట. ఎందుకంటే చెప్తందుకు చాలా ఈజీగా ఉంటుంది, నీతులు పాటించడానికి చాలా కష్టమవుతుంది. సేమ్ రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా. అందుకే ఇక్కడ చెప్పిన రేవంత్ నీతులే చేతలు లేవు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టిన. దానికంటే ముందు ఒక వీడియో చూపిస్తా. అది చూపించినాక మీకు అసలు విషయం ఏందో చెప్తా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాట చూడండి. నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఏదైనా బాధ్యతలో ఇస్తారా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఏంది అధ్యక్ష ఇది అన్నాడు. అర్థమైంది కదా. ఈ గచ్చిబౌలి స్టేడియాన్ని గతంలో వేరే ఏదో ఈవెంట్కు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గచ్చిబౌలి స్టేడియాన్ని తాగి తందనాలాడడానికి, మందు తాగడానికి ఇస్తారా అధ్యక్ష అని చెప్పేసి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. మరి ఇంత నీతులు చెప్పి ఇంత పకడ్బందీగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న ఏం చేసిర్రు? నిన్న నైట్ ఏం చేసిర్రు? ఉప్పల్ దగ్గర ఒక స్టేడియం ఉంటుంది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఉంటుంది. ఆ మున్సిపల్ స్టేడియాన్ని న్యూ ఇయర్ వేడుకల కోసం ఇచ్చారు. అందులో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఇక చూపిస్తా. ఇగో ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితి ఇగో చూడు. ఇగో నాకు తెలిసి బార్ షాప్లో, వైన్ షాప్లో కూడా, మరీ వైన్ షాప్లలో వెనకంగా ముంగలంగా ఆడ తాగుతందుకు కొంతమంది పోతూ ఉంటారు. అక్కడ కూడా ఇంత చిందరవందరంగా, ఇంత చండాలంగా ఉండదు. చూడండి ఒకసారి. ఇగో తాగి పడేసిన బాటిళ్ళు, వాటరు. ఇగో ఎక్కడి బారు, ఎక్కడ రెస్టారెంట్? చూడండి, తాగి పడేసిన బీర్ బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, మందు బాటిళ్ళు అన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ప్రకారము తాగి తందనాలు ఆడడానికి, ఎంజాయ్ చేయడానికి ఈ స్టేడియాలు ఇస్తారా అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో వారు సెలవిచ్చారు. కానీ ఆయన చేసింది ఏంది? మరి ఆయన చేసింది ఏంటిది? దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్లు? ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఈ రకంగా ఇది ఇట్లా పడేసిపోతే, నిన్న హైదరాబాద్ మొత్తంలో చూడాలి, డీజేలకు పర్మిషన్ లేదని చెప్పారు బేసిక్గా పోలీసు వాళ్ళు. మేము పోతా ఉంటే, ఆఫీస్ నుంచి ఇంటికి పోతా ఉంటే ఏడ చూసినా డీజే సౌండ్ బాక్సులు కనపడతా ఉన్నాయి. మరి అదేందో అర్థం కాలే. ఓపెన్ ప్లేస్లో డీజేలు పెట్టేసి చెంగ ఎగురుతూ ఉన్నారు న్యూ ఇయర్ వేడుకలలో. మరి పర్మిషన్ లేదని అంటే నా సాధారణ పబ్లిక్ లేదా, లేకపోతే స్పెషల్గా ఏమన్నా కాంగ్రెస్ తోటి అఫిలియేటెడ్ అయినటువంటి వాళ్ళకి, లేకపోతే మీ మిత్రులకు, బంధువులకు, వీళ్ళకే ఉంటుందా ఏందనేది అర్థం కాలే. ఇగో ఇక్కడ మాత్రం ఇట్లా ఉన్నది. ఇది ఒక్క స్టేడియందే ఇది. ఇక మీరు మొత్తం హైదరాబాద్ మొత్తం చూడాలి. ఇప్పుడు తెల్లారినాక పోయి కెమెరాలు పట్టుకొని పోతే నాకు తెలిసి న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చిందో అక్కడ మొత్తము ఇట్లనే ఉంటుంది పరిస్థితి. ఇట్లనే ఉంటుంది స్టేడియాలలో కానీ, గ్రౌండ్లలో కానీ, ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేస్లు ఉంటాయో, ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ స్థలాలలో ఎక్కడెక్కడైతే ఇచ్చిర్రో అక్కడ అంతా ఇట్లనే ఉంటుంది పరిస్థితి. ప్రభుత్వానికి కావాల్సింది ఏంది? తాగండి, తినండి, మాకు బాగా పైసలు సంపాదించి పెట్టండి. ఎంత సంపాదించి పెట్టింది? ఇక చూడండి ఎంత. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో నిన్న మనకు మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తాగితే వచ్చినటువంటి ఆందాన్ ఎంత తెలుసా? ఇగో గింత లక్షలు అనుకునేరు. ఇవి కోట్లు. 409 కోట్లు సంపాదించారు నిన్న. 409 కోట్ల మందు తాగేసారంట. ఇలా పొద్దుగాల పేపర్లో చూసాను నేను. ఇక తాగుడే. ఇక గట్ల పర్మిషన్లు ఇచ్చేసినాక తాగకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఒకటి తాగాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఈ ధూమ్ ధామ్ ముచ్చట్లు పెట్టేసి, ఈ బాక్సులు పెట్టి, డీజేలు పెట్టి, ఓపెన్గా ఈవెంట్లకు అనుమతి ఇచ్చిన తర్వాత నిన్న స్పెషల్ ప్రోగ్రాములు కదా, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. తాగిన వాళ్ళకు ఇంటికి పోవాలనుకుంటే ఫ్రీగా క్యాబ్ సర్వీసు, నైట్ 12 గంటల దాకా మెట్రో పోతుంది. మళ్ళీ పోతుంది, తాగి నువ్వు బయట దొరికితే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లో అలా దొరకాలి. ఇక్కడ ఎక్సైజ్ శాఖకు సంపాదించి పెట్టాలి, ఇటు పోలీస్ శాఖకు సంపాదించి పెట్టాలి. పోలీస్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి
ఆ శాఖకు కూడా ఆమ్దాని కావాలి కదా, మరి ఆమ్దాని వస్తేనే కదా సంచులు నిండేది. ఇటు ఎక్సైజ్ శాఖ మన జిల్లా మంత్రి గారి దగ్గరనే ఉండే, ఆయన ఎవరు, జూపల్లి కృష్ణారావు గారి దగ్గర. సో వాళ్ళ నుంచి కూడా రావాల్సినటువంటి కోట, రావాల్సినటువంటి మూట అంతా కూడా ప్రాపర్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి రెండు శాఖలు, తన ఆధీనంలో ఉన్నటువంటి రెండు శాఖలను అద్భుతంగా నిన్న సంపాదించుకునేటువంటి కార్యక్రమం మీద బాగా ఫోకస్ పెట్టారు. ఆ గ్రౌండ్లో ఏమైపోతే మనకేంది, ఎవడెంత తాగితే మనకేంది, తాగినాక ఇవాళ తెల్లారినాక ఒక్కొక్క ముఖాలు చూడాలి, ఇంతలా ఆశ ఉంటాయి. తెల్లారినాక ఎవరు కూడా చూసేటట్టు ఉండదు పరిస్థితి. నాకు తెలిసి ఇవాళ ఇప్పుడు ఎంత అవుతుంది టైము, 1 అవుతుంది కదా, ఇప్పటికి చాలా మంది లేచి ఉండరు, ఒక 50% మంది. మంచిగా సాయంత్రం పూట 4-5 గంటలకు లేస్తారు మెల్లంగా, ఎందుకంటే ఒక్కొక్కరు పీకల దాకా తాగి అంటారు మంచిగా. సో కాబట్టి ఇట్లా ఉంటుంది అన్నమాట. ముఖ్యమంత్రి గారు చెప్తారు కానీ నీతులు చేయరు అన్నట్టు. నోటితో చెప్తాడే, నోరే కదా, మస్తు చెప్తాడు ఆయన. ఎన్ని చెప్పిండు, బొచ్చాడు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. జర అసెంబ్లీలో జర అట్టనో ఇటనో జర కొంచెం కంట్రోలింగ్లో ఉన్నది. ఇక బయట మైక్ దొరికితే ఇక లాగులు తొండలు ఇక ఇవే ఉంటాయి మొత్తం, ఈ డ్రాయర్లు వీకుడు ఇవే ఉంటుంది కథ అంతా. సో ఇప్పుడు ఈ నీతులు మాత్రము చేత నీతులు చెప్తందుకే, నోటితో చెప్తందుకే ఆయన. ఏదో మొత్తం తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని ఈయననే మొదటి నుంచి కొట్లాడి సాధించి ఈ మొత్తం ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఈయనే చేసినట్టు, దగ్గరుండి చూసినట్టు, ఏదో అనుభవం మొత్తం కారిపోయినట్టు ఇవన్నీ ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇక వినలేకపోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు, వినలేకపోతా ఉన్నారు. ఇంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు, అబ్బా అబ్బా ఏం అనుభవం అని చెప్పేసి. ఇంకా ఇట్లనే ఇంకొక ఏడాది అయిపోయింది కదా, ఇంకొక 2 ఏళ్ళు ఇక ఏలేని అనుకో, ఇట్లనే ఇదే నీతులు చెప్పుకుంటా, ఇవే కథలు చెప్పుకుంటా, ఇదే లాగులుడ విక్కుంటా, తొండలు ఉడుచుకుంటా, డయరుడ విక్కుంటా. ఇంకా అప్పటికి తెలంగాణ అంటే మొత్తం దేశమంతా మాట్లాడుకుంటుంది. అప్పుడు అబ్బా అద్భుతమైన తెలంగాణ, ఇప్పటిదాకా మాట్లాడుకున్న కథ వేరు, ఇప్పటి నుంచి మాట్లాడుకునే కథ వేరు. ఇప్పటికే ఒక చరిత్ర వచ్చింది కదా, ముఖ్యమంత్రి గారు నెంబర్ 1 దేశంలోనే క్రైమ్ కేసులు ఉన్నటువంటి వాళ్ళలో నెంబర్ 1 మన రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఇప్పటికే గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును ఇట్లనే అంచెలుగా ముందుకు తీసుకుపోయి మొత్తం అయ్యేసరికి ప్రధానమంత్రి అంతకంటే ఎక్కువ కూడా ఇంకేమైనా ఉంటే ఇవన్నీ రికార్డులు బ్రేక్ చేసి పడేసేయాలి. మొత్తం ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి అంటే ఏంటిది, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది, రైతులు చెప్పిన దానికి రివర్స్లో చేయాలి. ఇక్కడ మనం చేసిన కార్యక్రమాలకు మొత్తం రివర్స్గా ప్రచారం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. సో ఇది మున్సిపల్ స్టేడియం, ఇది చిన్న విషయమే కానీ చూపించాలి కదా ప్రజలకు, వీళ్ళని చెప్పేటువంటి మాటలు చేసేటువంటి పనికి ఏం పొంతన లేదు, మొత్తం అంతా ఆగం ఉన్నది అని చెప్పేసి. ఇది కథ.